ఒక లేడీ పాస్టర్, ఒక ఫేక్ లేడీ పాస్టర్, ఓకే, ఒక చర్చ్ నడుపుతుందంట రాజమండ్రిలో. ఓకే, సో ఆమె ఒక డీల్ చేసుకుంది. అట్లనే ఆ యొక్క హత్యకు సంబంధించినటువంటి వివరాలు అన్నీ కూడా ఎక్కడ ఏం చేస్తున్నారు ఏంది అనేది ఆమెకు వివరించడం జరిగిందంట. ఓకే, ఏది రాజమండ్రిలో ఒక చర్చ్ నడుపుతుందంట ఫేక్ లేడీ పాస్టర్. దే ఎక్స్ప్లెయిన్డ్ ఎవ్రీథింగ్ టు హర్, అంటే ఆఫర్డ్ హర్ 10 lakhs. షీ ఇన్వైటెడ్ ప్రవీణ్ పగడాల టు ప్రీచ్ అండ్ టుక్ ఎ డేట్ ఫ్రమ్ పాస్టర్ ప్రవీణ్. ప్లీజ్ వెయిట్, వీ ట్రై టు గివ్ హర్ నేమ్. ఓకే, ఏం చెప్పిండి ఇక్కడ, ఆ ఫేక్ లేడీ పాస్టర్ రాజమండ్రిలో ఒక చర్చ్ నడుపుతున్నది. సో ఆమెకు ఈ దుర్మార్గులు 10 లక్షలు ఇచ్చారు. అట్లనే ఈ ప్రవీణ్ పగడాల బ్రదర్ ని ప్రీచ్ చేయడానికి ఆమె ఇన్వైట్ చేసింది. ఆమె ఆ పర్టికులర్ డేట్ ను కూడా తీసుకున్నది, అంటే ఆ 24th, 25th, 26th ఆ 3-4 రోజులు ఉన్నాయి కదా. సో ఆ 4 రోజులు అయిపోయినాక ఆయన మహారాష్ట్రకు పోదాము, అక్కడ కూడా ప్రీచ్ చేద్దాము, మహారాష్ట్రకు పోదాం, ప్రీచ్ నాకు తెలియదు కానీ మహారాష్ట్రకి అయితే పోదామని ప్లాన్ ఉందండి అక్కడ నుంచి, రాజమండ్రి నుంచి. ఓకే, తర్వాత అది నిన్న చెప్పిండు అది. ఓకే, నిన్న చెప్పినాక ఈ రోజు మళ్ళీ పోస్ట్ చేసిండు ఆ బ్రదర్, నాకు మెసేజ్ పెట్టిండు. ఏమని, ఆమెను ఫోటో కూడా పంపించండి ఆమెది. సో మరి ఎంతవరకు కరెక్టో నాకు తెలియదు, మళ్ళీ నన్ను తిట్టకండి. ఓకే, నాకు తెలియదు, నేను ఆమె గురించి మిగతా ముచ్చట చదువుతా. ఓకే, ఏమని రాసిండు, దిస్ ఈజ్ బ్లెస్సీ వెస్లీ, వైఫ్ ఆఫ్ జాన్ వెస్లీ. దిస్ ఈజ్ బ్లెస్సీ వెస్లీ అంట ఆమె పేరు. ఓకే, నాకు తెలియదు, ఏం తెలియదు. రాజమండ్రిలో చర్చ్ ఉంటుందంట. వైఫ్ ఆఫ్ జాన్ వెస్లీ. ఇంకో సిస్టర్ అడిగితే ఏమన్నదంటే, ఈయననే ఉన్నాడు అక్కడ పోస్ట్ మార్టం దగ్గరనో ఎఫ్ఐఆర్ దగ్గరనో అని చెప్పింది ఆ సిస్టర్. కానీ ఈయన గురించి నాకు 1% వాళ్ళిద్దరు కప్పుల గురించి నాకు ఏమీ తెలియదు. సో సమాజంలో అయితే మంచి పేరు ఉంది అని విన్నా. డైలీ ఎవ్రీడే షీ కమ్స్ ఇన్ టు యూట్యూబ్ లో ఆమె ముచ్చట చెప్తుందంట ప్రతిరోజు. మరి యుఎస్ లో ఉన్నదో యుఎస్ నుంచి వచ్చిందో ఆమె అని చెప్పింది వేరే సిస్టర్. షీ టుక్ 10 lakhs ఫ్రమ్ కరుణాకర్ సుగుణ 3 months బ్యాక్ అంట అని చెప్తున్నాడు నా సీక్రెట్ సోర్స్. ఓకే, బిఫోర్ ద మర్డర్ ఆఫ్ ప్రవీణ్ షీ టుక్ జస్ట్ 1 week బిఫోర్, చనిపోయే కంటే వారం ముందు ప్రవీణ్ పగడాల ఇన్ఫార్మ్డ్ ద డేట్, బిఫోర్ ప్రవీణ్ పగడాల ఇన్ఫార్మ్ ద డేట్, ఆ డేట్ ఇన్ఫార్మ్ చేసిందంట. కరుణాకర్ వాజ్ ఇన్ఫార్మ్డ్ అండ్ మేడ్ కరుణాకర్ అనేవాడు ఇవన్నీ అరేంజ్మెంట్స్ చేశాడు అని చెప్తున్నారు. ఓకే, రాజ్ బోడి అనే ఒక ఆయన బ్లెస్సీ వెస్లీ గారి మీద అతి తీవ్రమైన, క్రూరమైన, నిరాధారమైన ఆరోపణలు చేశాడు. ఆ ఆరోపణలు చూసినప్పుడైతే మేము చాలా దిగ్భ్రాంతికి గురయ్యాం. అసలు ఏం జరుగుతుందో మాకు అర్థం కావట్లా. అనవసరంగా మమ్మల్ని ఈ ఇష్యూలోనికి లాగాలని ఎవరెవరు ప్రయత్నాలు చేస్తున్నారో మాకు అర్థం కావట్లేదు. కానీ రాజ్ బోడి గారికి నేను చెప్పే మాట ఏంటంటే, అర్జెంటుగా మీరు బహిరంగంగా క్షమాపణ చెప్పాలి. మా గురించి తెలియకుండా, ఏ విషయం కూడా తెలియకుండా ఎవడో ఒక గొట్టంగాడు మీకు ఇన్ఫర్మేషన్ ఇస్తే లేదా ఏదో మెసేజ్ పంపిస్తే దాన్ని మీరు మీ ఛానల్లో పెట్టి, ఇది సామాన్యమైన ఎలిగేషన్ కాదు, మామూలుగా మాట్లాడుకునే విషయాలు కాదు. ఒక మర్డర్ వెనకాల అనవసరంగా మా పేరుని తీసుకొచ్చి మా రెప్యుటేషన్ని, మా గౌరవాన్ని, మా పరిచర్యను, మా భవిష్యత్తును దెబ్బతీయాలని ప్రయత్నం చేస్తున్నారు. ఇది అత్యంత తీవ్రమైన కుట్ర. ఇది ఈ రోజుతో మాతో ఆగిపోయేది కాదు. రేపొద్దున ప్రతి ఒక్కరికి చుట్టుకుంటుంది, ప్రతి ఒక్కరిని లాగుతారు. దేవుని సేవకుల్ని అప్రతిష్ట పాలు చేయాలనే ప్రయత్నాలు మతోన్మాదుల చేతుల్లో రాజ్ బోడి గారు వెళ్ళిపోవడం మాకు చాలా దుఃఖాన్ని, లేదా అతను వెళ్ళిపోవడం మాకు చాలా ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది. అతను ఎవరో కూడా మాకు తెలియదు. నేను అతని వీడియోలు కూడా చూడలేదు. క్రెడిబిలిటీ కలిగిన పరిచర్య మీద ఇంత బురద జల్లడం చాలా హాస్యాస్పదం. ఈ విషయాన్ని మేము అతి తీవ్రంగా ఖండిస్తున్నాము. దీన్ని ఇక్కడతో వదిలిపెట్టే ప్రసక్తి అయితే లేదు. ఎందుకోసం అంటే చూస్తూ ఉంటే వెర్రోడి కేకలే గెలిచినట్టుగా కాల్చేసి గుడ్లు తల మీద వేసేస్తే కాలిపోవడం మేము సిద్ధంగా లేము. ఈ విషయంలో చాలా సీరియస్ యాక్షన్ తీసుకుంటాము, న్యాయబద్ధంగా పోరాడతాం. ఎవరైనా ఇలాంటి ఎలిగేషన్స్ ఇకపై చేస్తే ఏ ఒక్కరిని సహించము అని దేవుని సేవకుని మీకు తెలియజేస్తాను. ఎందుకంటే ఇది వెరీ ఫస్ట్ టైం మేము ఇలా స్పందించడం. మేము మా పరిచర్య చాలా చక్కగా సువార్త పరిచయలో కొనసాగుతున్నాం. ఆ రోజు ఆయనకి యాక్సిడెంట్ అయింది అని ఇన్ఫర్మేషన్ రాగానే బ్లెస్సీ వెస్లీ గారు వినుకొండ ప్రయాణాన్ని కొన్ని గంటలు ఆపి, వెళ్ళాల్సిన వారు ఆగి వెళ్దాం, ఏదైనా సహాయం చేయాల్సి వస్తుందేమో అన్న ఆలోచనలో మేము త్వరగా పరుగెత్తుకుని వెళ్ళేసరికి అక్కడ కొంతమంది ఉన్నారు. జెస్సీ గారు నంబర్ ఇస్తే బ్లెస్సీ వెస్లీ గారు మాట్లాడారు.
ఆ తర్వాత మళ్ళీ మాట్లాడదాం ట్రై చేస్తే ఆమె దుఃఖంలో ఉన్నారని వాళ్ళ పిఎల్ ఎవరో మాట్లాడారు. ఇది జరిగింది. ఆ రోజు నేను నా పనులన్నీ ప్రక్కన పెట్టుకుని హాస్పిటల్ దగ్గర ఉండి ఆ మరుసటి రోజు పోస్ట్ మార్టం జరుగుతున్నప్పుడు కూడా అతి తీవ్రమైన ఉద్రిక్తత రాజమండ్రిలో ఉంటే నేను వెళ్ళి పోలీసులతో మాట్లాడి అక్కడ అందరితో కూడా పర్యవేక్షించి, అంటే నేను ఒక్కడనే అని చెప్పట్లేదు, చాలామంది లీడర్స్ అప్పుడే అక్కడ వచ్చి ఉన్నారు. అందరం కలిసే కలెక్టివ్గా నిర్ణయం తీసుకుని హైదరాబాద్ నుండి వాళ్ళ టీం వచ్చారు, వారందరూ కూడా అక్కడ ఉన్నారు. పోస్ట్ మార్టం ట్రాన్స్పరెంట్గా జరగాలి, ఆ తర్వాత ఈ కేసు ట్రాన్స్పరెంట్గా ఇన్వెస్టిగేషన్ జరగాలని మొదటి నుండి నేను కోరుతూనే ఉన్నాను, విజ్ఞప్తి చేశాను, పోలీసు వారు రిక్వెస్ట్ కూడా చేశాను. ఆ తర్వాత జరిగిన పరిణామాలన్నీ మీకు తెలుసు. ఇప్పుడు మేము చెప్పాలనుకున్న మాట ఏంటంటే, ఆ రాజుబోడి అనే ఆయన బహిరంగ క్షమాపణ చెప్పి నా భార్యను, ఒక క్రెడిబిలిటీ కలిగిన ఒక స్పీకర్, ఆంధ్ర తెలంగాణ రాష్ట్రాల్లో కాదు, బ్లెస్సీ వెస్లీ గారికి త్రూ అవుట్ ఇండియా అండ్ వరల్డ్ వైడ్ చాలామంది ఆమె ప్రసంగాలు వినడం కానీ ప్రార్థనలు ఏకీవించడం కానీ చాలామంది ఉన్నారు. నా భార్య గురించి నేను ఎక్కువ చెప్పాలన్న ఉద్దేశం కాదు, కానీ ప్రపంచానికి తెలుసు ఆమె ఎవరో, ఆమె ఎంత నిబద్ధతతో దేవుని సేవ చేస్తుందో. అమెరికాలో కొన్ని లక్షల రూపాయల జీతాన్ని వదులుకుని గతించిన 13 సంవత్సరాలను నాతో పాటు సేవలో ఉంటూ దేవుని సేవలో కొనసాగుతున్నాం. 10 లక్షలు కోసం ఇలాంటి పని చేసే దౌర్భాగ్య స్థితిలో దేవుడు మమ్మల్ని ఉంచలేదు. 10 లక్షల కోసమే ప్రాకులాడే వ్యక్తులం కాదు, అలాంటి పనులు చేసే వ్యక్తులం కాదు. ప్రతి నెల కోట్ల రూపాయలు మేమే ఖర్చు పెట్టి అనేక మంది అనాథ పిల్లలను పోషిస్తూ, జాన్ వెస్లీ ఫౌండేషన్ ద్వారా ఆదర్శ ఎడ్యుకేషన్ సెంటర్ నడిపిస్తూ, వేలాది మంది పేద ప్రజలకు మేలు చేస్తూ, ఫౌండేషన్ ద్వారా కార్యక్రమాలు కావచ్చు, క్రైస్ట్ వర్షిప్ సెంటర్ ద్వారా అనేక బ్రాంచ్ సంఘాలు నిర్వహిస్తూ, ప్రపంచవ్యాప్తంగా అనేక మందిని సువార్త కొరకు సిద్ధపరుస్తూ ఇంత అద్భుతమైన పరిచయం చేస్తున్న మా మీద ఈరోజు బుర్ర జల్లడం చాలా భయంకరమైన విషయం. దీన్ని తీవ్రంగా మేము ఖండిస్తున్నాము. ఆ ఛానల్స్ మీద మేము చట్టబద్ధమైన చర్య తీసుకుంటాము. ఖచ్చితంగా లీగల్ యాక్షన్ ఉంటుంది. ఎందుకోసమంటే ఈ చేస్తున్న ఎలిగేషన్ ఒక క్యారెక్టర్ అసాసినేషన్ కావచ్చు, లేదా మా పరిచర్యకు, మా రెప్యుటేషన్ సంబంధించింది కాబట్టి అతి తీవ్రంగా దీన్ని ఖండిస్తాం. వారు మరణించారు అన్న వార్త వినగానే వెంటనే దైవజనులకు చెప్పాను, ఒక తోటి దైవ సేవకునిగా సేవకులంగా మనం వెళ్దామండి అని. వెళ్ళి దాదాపు గవర్నమెంట్ హాస్పిటల్ దగ్గర నేనైతే 3 గంటలు వెస్లీ గారితో పాటు నేను కూడా ఉన్నాను, వారి భార్య మరి సిస్టర్తో కూడా నేను మాట్లాడడం జరిగింది. చాలా కలవరపడ్డాం మేము, అని మనసు నిండా కలవరము, బాధ, వేదన. ఒక గొప్ప దైవజనుని మరి తెలుగు క్రైస్తవ ప్రపంచం కోల్పోయిందని, వారితో వ్యక్తిగతంగా పరిచయం లేకపోయినా వారి కుటుంబ విషయంలో మరి ఆ బ్రదర్ యొక్క లాస్ మేము కూడా మరి పర్సనల్గా ఫీల్ అయ్యి ఎంతో వేదన పడ్డాం. ఎవడో ఏదో అన్నాడని ఆ రాజుబోడి అన్న వాడు వీడియో చేసేసి ఫోటోలు చూపించి, ఫేక్ పాస్టర్ నీకు ఏం తెలుసు మా గురించి, నువ్వు ఎప్పుడైనా ఎంక్వైరీ చేసావా, నువ్వు అమెరికాలో ఉన్నప్పుడు అడుగు ఏ స్టేట్లో అన్నా. అమెరికాలో 50 స్టేట్లు ఉంటాయి, మేము తిరగని స్టేట్ లేదు. ఇప్పటికి 40 సార్లు అమెరికా వచ్చాను నేను. ఏ స్టేట్లో అడుగు, వెస్లీ గారు కానీ బ్లెస్సీ వెస్లీ వారి క్రెడిబిలిటీ ఏంటి, వాళ్ళ పరిచయం ఏంటి ముందు అడగాలి కదా. నువ్వు ఎవడో ఏదో చెప్పాడని చెప్పి, నువ్వు ఒక ఐప్యాడ్ ఉందని చెప్పి, ఒక ఫోన్ ఉందని చెప్పి, ఒక ఛానల్ ఉందని చెప్పి నువ్వు చెప్పేసి బురదేసి వెళ్ళిపోతే నువ్వు తీసేసావు, నువ్వు డిలీట్ చేసేసి ఉండొచ్చు ఆ వీడియో. కానీ మిగతా వాళ్ళందరూ ఇప్పుడు దాన్ని పట్టుకుని మా రెప్యుటేషన్ దెబ్బతీయాలని ప్రయత్నం చేస్తాను. నేను చెబుతున్నా, ఏ ఒక్కరు, గాడ్ ఈజ్ ఆన్ అవర్ సైడ్, దేవుడు మా పక్షాన ఉన్నాడు. మా రెప్యుటేషన్ కానీ మా ఫ్యూచర్ని కానీ దెబ్బతీయాలని ప్రయత్నం చేసి ఏ ఒక్కరైనా సరే అతి తీవ్రమైన పరిణామాలు దేవుని దగ్గర నుండి వారు ఎదుర్కొంటారు, అందులో సందేహం ఏమీ లేదు. ఆ రాజ్ బోడా అనే వ్యక్తి వెనకాల ఖచ్చితంగా క్రీస్తు విరోధులు ఉన్నారని, అసూయపరులు ఉన్నారని, దేవుని సేవకుల శత్రువులు ఉన్నారని ఖచ్చితంగా దీన్ని బట్టి మేము చెప్పగలుగుతున్నాము. కానీ రెగ్యులర్ బేసిస్ నాకు వచ్చిన ఇన్పుట్ మీ దగ్గర పెడుతున్నా. ఇప్పటి వరకు ఎవరికి ఏ సమస్య రాలే. ఏది నేను చెప్పింది కరెక్టే అని, నేను చెప్పింది కాదు, ఆ సోర్స్ చెప్పింది కరెక్ట్ అని నమ్మారు. ఓకే, ఇప్పుడు ఎప్పుడైతే యొక్క కొన్ని పేర్లు చెప్పే వారికి రాజేష్ మహాసేన పేరు చెప్తే ఎవరికేం సమస్య రాలే. బ్లెస్సీ వెస్లీ అనే వారికి ఈ యొక్క ఇది వాళ్ళకి సమాజంలో ఉన్న పేరు, క్రిస్టియన్ కమ్యూనిటీ ఉన్న పేరు మంచిగా ఉంది కాబట్టి అది తట్టుకోలేకపోతున్నారు. ఐ అండర్స్టాండ్. నేను కూడా 100% అది కరెక్ట్ అని చెప్పట్లేదు. ఈవెన్ ఫ్రమ్ డే 1 నుంచి చెప్పింది కూడా ఇవన్నీ కరెక్ట్ అని 100% అని నేను కూడా చెప్పట్లేదు. ఇన్ఫర్మేషన్ మీకు షేర్ మీ ముందరే పెడుతున్నా తప్ప నాకేమన్నా పోలీసు వాళ్ళ నుంచి సీసీటీవీ ఫుటేజ్ నా దగ్గర ఉన్నాయా, నా దగ్గర నుంచి ఆ కాల్ డేటాలు ఉన్నాయా, అవన్నీ బయట పెట్టమని పోలీసులు అడుగుతున్నాం కదా. కాబట్టి నాకు ఏ ఇన్ఫర్మేషన్ వచ్చినా మీకు షేర్ చేస్తున్నా. అది ఎంతవరకు కరెక్ట్ లేదు అనేది మనం ఫ్యాక్ట్ చెక్ చేసుకొని అది ఏది మనం ముందుకు పోవాల్సిన అవసరం ఉంది అనేది నేను చెప్తున్నా. అంతేగాని నాకు చెప్పిన ఇన్ఫర్మేషన్ 100% కరెక్ట్, దిస్ ఇస్ ఫైనల్ వర్డిక్ట్ అని చెప్పినా ఎప్పుడైనా ఏ నేరస్తుడైనా ఒప్పుకుంటాడా? ప్రతి మనిషికి కనిపించే ఫోన్ ఒకటి ఉంటుంది, కనిపించని 4-5 ఉంటున్నాయి.
మళ్ళీ అది కూడా సిమ్ములు మారుస్తున్నారు, ఏది అవసరం ఉన్నప్పుడే తీస్తున్నారు, మాట్లాడుతున్నారు, మళ్ళీ సిమ్ తీసేసి కరెంట్ తీసేసి ఆ యొక్క స్విచ్ ఆఫ్ చేసి పెట్టుకుంటారు మిగతా ఫోన్లు. నేరస్తులు అట్లనే చేస్తారు. కనిపించే సాధు జంతువులేక ఒకటే ఫోన్ ఉంటుంది, మిగతా అన్ని అవి సిమ్ములు ఎప్పటికప్పుడు మారుస్తూనే ఉంటారు, ఎప్పటికప్పుడు ఆన్ చేస్తారు, ఆఫ్ చేస్తారు అవసరం ఉన్నప్పుడు. ఈ నిజమా అంటే మరి నేరస్తులు అంటేనే అది నేరస్తుడు దొరికేటట్టు చేస్తాడు ఎవడన్నా? నేరం చేసినాడు ఒప్పుకుంటాడా? కాబట్టి నేను ఈ బ్లెస్సీ వెస్లీ గురించి మాట్లాడతలే. ఇప్పుడు ఏమంటున్నా, ఈ నేరస్తుల ప్రవర్తన అట్లనే ఉంటది. అది ఎవరన్నా కావచ్చు. సో అనేక కారణాలు ఉంటాయి. అన్నిటికంటే ఒక కారణం ఏంది? ఈగో అనేది చాలా బలమైనది. ఇప్పుడు పేర్లు అదే వీడు వచ్చిన సమస్య ఏంటంటే, పేర్లు చెప్తే అది మొత్తం వాళ్ళు యుద్ధానికి వస్తారు. నేరం జరగడానికి సన్నిహితులే చేస్తారు. సన్నిహితుల సహకారం లేకుండా అంత ఈజీగా నేరాలు జరగవు. ప్రవీణ్ పగడాల బ్రదర్ చుట్టుపక్కల ఉన్న వాళ్ళ సహాయ సహకారాలు లేకుండా ఇది జరగలేదు. వాళ్ళ మెయిన్ వాళ్ళే. ఎవరు కరుణాకర్ సుగుణ, వీళ్ళు కిందికి స్థాయిలు, వాళ్ళ పైన ఉన్న వాళ్ళు మాస్టర్ మైండ్లు. ఎస్, భూపతి రాజు, ఆ యొక్క ఇది చిన్నజీయరు, రాధా మనోహరు, అమిత్ షా ఏంది? అమిత్ షా ఇన్వాల్వ్ కాలే, ఆయన కేవలం రక్షిస్తాడు అంతే. కోర్టులని సిస్టంలని వీళ్ళకి శిక్షలు పడకుండా కాపాడుతాడు అంతే. ద మెయిన్ ఎవడు? వీళ్ళు కింది స్థాయిలో రిక్వెస్ట్ చేసుకుంటారు చిన్నజీఆర్కి. చిన్నజీఆర్ డిసైడ్ చేస్తే పని అవుతుంది. చిన్నజీఆర్ వద్దంటే కాదు. సో అంటే ఇక్కడ డెసిషన్ మేకింగ్ మాత్రం చిన్నజీఆరే, ఇది సంపాలన వద్దా అనేది. ఓకే, ఇక మిగతా వాళ్ళంతా సహాయ సహకారాలు. ఈ కింది వాళ్ళ కింద ఉన్న చెత్త గ్యాంగ్ కానీ, ఆ పైన ఉన్న ఆయన రక్షించడం కానీ. ఓకే, సో వీళ్ళందరూ కలిసినా కాదు, అది సాధ్యం కాదు. ప్రవీణ్ బ్రదర్ చుట్టూ ఉన్న సహాయ సహకారం లేకపోతే వీళ్ళందరూ అనుకున్నా సాధ్యం కాదు. ఈయన ఏడికి పోతున్నాడు, ఏడికి వస్తుండు, వాళ్ళకి ఎట్లా తెలుస్తుంది? ప్రవీణ్ బ్రదర్తో సన్నిహితంగా ఉన్న వాళ్ళు, ఫోన్ చేసిన వాళ్ళు, వీడికి రావాలన్న వాళ్ళు, వీళ్ళ సహాయ సహకారాలు తప్పకుండా ఉన్నాయి. అది బ్లెస్సీ వెస్లీ గారా ఇంకోరా అనేది ఇప్పుడు తేలాలి. ఓకే, సో ఆ క్రమంలో నాకు వచ్చిన ఇన్ఫర్మేషన్ ఐ హ్యావ్ ఎవ్రీ రైట్ టు షేర్. నేను షేర్ చేస్తే అది అందులో కరెక్ట్ ఉంటే తీసుకోండి, లేకపోతే చెత్తబుట్టలో వారేమని నేను ఆ ముందే చెప్పిన. అంటే ముచ్చట కూడా షేర్ చేద్దా? ఇక ముచ్చట షేర్ చేస్తే తిట్టేస్తారు, లేకపోతే ఇక వాడిని చంపేస్తాము అంటే ఇక వాళ్ళకి మీకేం తేడా ఉంది? వాడు చంపే మీరు చంపుతా అన్నాక చంపుకోరు, ఇక ఒకరితో ఒకటి చంపుకోరు. మళ్ళీ భూమి మీదకి వచ్చింది ఎందుకు? బతకడం కదా. మరి జీసస్ అట్లా చెప్పలేదే. వాళ్ళు యూదులు సిలువ వేస్తా అంటే నేను తన త్యాగం చేసుకున్నాడు కానీ నేను చంపుతా అనలేదు ఉల్టా. నేను అంటలేను ఆమె చేసిందా చేయలేదా నాకు తెలియదు. ఓకే, వాళ్ళు చెప్పింది నేను చెప్పిన అంతవరకే. ఓకే, ఇది కూడా ఎంతవరకు కరెక్ట్ నాకు తెలియదు. ఆయన ఆ సోర్స్ చెప్పింది నేను చెప్తున్నా. కరెక్ట్ అయితే తీసుకోండి, మీకున్న ఇన్పుట్ ద్వారా ఇంకేమైనా రీసెర్చ్ చేయండి. ఓకే, అదేమైనా కరెక్ట్ అనిపిస్తే ముందు ఆలోచించండి, ఇది తప్పు అనిపిస్తే చెత్తల వారేయండి. ఓకే, ఇది మార్నింగ్ 4 o'clock బ్లెస్సీ వెస్లీ గాట్ ఇన్ఫర్మేషన్ ఫ్రమ్ కరుణాకర్ సుగుణ నుంచి పొద్దుగాల 4 గంటలకంట ఈ బ్లెస్సీ వెస్లీ అనేట ఆమెకి ఒక మెసేజ్ వచ్చిందంట. ఏమని? కంప్లీట్ మిషన్ అకాంప్లిష్డ్ అని వచ్చిందంట. అర్థమైందా? సో అరౌండ్ 7:30 or 8 o'clock జాన్ వెస్లీ వెంట్ ద స్పాట్ టు సీ ద బాడీ. పొద్దుగాల 7:30 8 గంటలకు ఆ ప్రాంతంలో జాన్ వెస్లీ గారు ఆ శవాన్ని చూడడానికి పోయిందంట. అర్థమైందా? దే న్యూ ఎవ్రీథింగ్ ట్రైంగ్ టు గివ్ ఏ కాంట్రరీ మెసేజ్. వాళ్ళకి అన్ని తెలుసు కానీ కావాలని తప్పుడు మెసేజ్ ఇస్తారు అని ఆ సోర్స్ చెప్పింది. జాన్ వెస్లీ అండ్ బ్లెస్సీ బోత్ ఆర్ ఇన్వాల్వ్డ్ ఇన్ దిస్ డీల్ బట్ ఇన్ఫర్మేషన్ ఈస్ గివెన్ బై బ్లెస్సీ వెస్లీ. ఇద్దరు ఇన్వాల్వ్ అయినారు కానీ ఇలా మాత్రం ఆ ఇన్ఫర్మేషన్ షేర్ చేసింది మాత్రం బ్లెస్సీ వెస్లీ అని రాశాడు ఆ బ్రదర్. పాల్ ఇమ్మాన్యుయల్ ఆల్సో అవేర్ అబౌట్ దిస్ మ్యాటర్ అంట. పాల్ ఇమ్మాన్యుయల్ కూడా తెలుసు అంట. అయితే నేను మళ్ళీ అడిగిన, నాకు వేరే ఇట్లా నెగిటివ్ రియాక్షన్ వస్తుంది, అందరు నన్ను తిడుతున్నారు, మరి ఇది ఎంతవరకు కరెక్ట్ బ్రదర్ అని మళ్ళీ అడిగితే ఏమంటాడు? దిస్ ఇన్ఫర్మేషన్ ఈస్ 100% కరెక్ట్ అంటాడు. హాయ్ బ్రదర్, మీకు ఎవరో తప్పుడు సమాచారం ఇస్తున్నారు, మీ కాంటాక్ట్ నంబర్లన్నీ ట్రాక్ చేస్తున్నారు, ఎవరైతే మీకు ఇప్పటివరకు మంచిగా రిపోర్ట్స్ ఇచ్చారో వాళ్ళ నంబర్ నుంచే వాళ్ళకి తెలియకుండా మీకు మెసేజ్లు కూడా పెట్టొచ్చు. మనం కరెక్ట్ గా ఇన్ఫర్మేషన్ తెలియకుండా చెప్తే రేపొద్దున నిజం చెప్పినా సరే ఎవరు నమ్మరు. కైండ్లీ చెక్ వన్స్ బిఫోర్ డిస్కషన్ అని ఆ బ్రదర్ పెట్టిండు. ఓకే, పెడితే నేనేమన్నా ఐఎమ్ షేరింగ్ కరెక్ట్ ఇన్ఫర్మేషన్ బ్రదర్ అని నేను మళ్ళీ మెసేజ్ పెట్టినా. పెడితే మళ్ళీ ఏం కొట్టిండు ఆ బ్రదరు? ఐఆమ్ ఫ్రమ్ రాజమండ్రి బ్రదర్, నాది రాజమండ్రి అని చెప్తున్నాడు. ఇఫ్ ఇట్స్ కరెక్ట్ అబౌట్ బ్లెస్సీ వెస్లీ దెన్ యూ కెన్ షేర్. అది నిజం అనిపిస్తే షేర్ చేయండి అని చెప్పిండు.
ఐ థింక్ దే ఆర్ ఆల్రెడీ రిచ్. దే డూ గెట్ 10 lakhs ఎవ్రీ మంత్. నెలకి 10 లక్షలు వస్తాయి వాళ్ళకి. వాళ్ళు ఆల్రెడీ ధనవంతులు. దేర్ చర్చ్ మెంబర్స్ 10K పీపుల్, 10,000 పీపుల్ గోయింగ్ ఎవ్రీ వీక్. వాళ్ళ చర్చికి ఇది ప్రతి వారానికి 10,000 మంది పోతారు అని చెప్పిండు. ఇఫ్ దే వాంట్ మనీ దే విల్ ఎక్స్పెక్ట్ 10 crore అండ్ అబోవ్ ఫ్రమ్ కరుణాకర్ సున్నా. వాళ్ళకి డబ్బులే కావాలంటే 10 కోట్లు ఆశిస్తారు కానీ 10 లక్షలు కాదు అని చెప్తున్నాడు. దట్స్ వై ఐఎమ్ టెల్లింగ్ యూ బ్రదర్ అని చెప్పిండు. సో ఇట్స్ ఎ డీల్ ఫర్ మెనీ. ఇనీషియల్లీ షీ గాట్ 10 lakhs అని రాసిండు. స్టార్టింగ్ లో అది భయానా టైప్, భయానా అంటారు కదా అట్లా. దే సెలెక్టెడ్ సమ్ ఫేక్ పాస్టర్స్. అయితే ఈ ఫేక్ పాస్టర్స్ అంటే ఆమె ఫేక్ పాస్టర్ కాదని ఇంకో బ్రదర్ చెప్పిండు. చెప్తే నేను మళ్ళీ అడిగిన. మళ్ళీ అడిగితే ఆయన ఏమన్నాడో చదువుతాం. దే సెలెక్టెడ్ సమ్ ఫేక్ పాస్టర్ టు ట్రాప్ ద సెలెక్టెడ్ 103 పాస్టర్. బ్లెస్సీ వెస్లీ ఈజ్ వన్ ఆఫ్ దెమ్. ఓకే, 103 పాస్టర్లు చంపడానికి వాళ్ళందరూ ఒక ఈ డీల్ చేసుకున్నారు. అందులో ఈ దే సెలెక్టెడ్ సమ్ ఫేక్ పాస్టర్ టు ట్రాప్ ద సెలెక్టెడ్ 103 పాస్టర్. బ్లెస్సీ వెస్లీ ఈజ్ వన్ ఆఫ్ దెమ్ అని రాశారు. ఓకే, ఈ జాన్ వెస్లీ అంటే ఆయన ఆ రోజు హాస్పిటల్ ముందు ఆ యొక్క పోస్ట్ మార్టం చేసే ముందు న్యాయం కావాలి, అది కావాలి, ఇది కావాలని మస్తు గట్టిగా మాట్లాడినంట. కానీ ఒక్కసారి లోపలికి పోయి వచ్చినాక కామ్ అయిపోయిందంట. సో వాళ్ళనేది ఏంటంటే ఆ రాజేశ్వరరావు, డాక్టర్ రాజశేఖర్ కాదు, రాజేశ్వరరావు, ఇంకో ఆయన కృష్ణం రాజు, ఆ డాక్టర్లతో, ఆ పోస్ట్ మార్టం చేసిన డాక్టర్లతోటి ఈయన ఏదో కుమ్మక్కయిండు లోపలికి పోయినాక, అందుకని కామైండు అని ఎవరు చెప్తున్నారు? ఎవరో బయట ఉమ్మడి ఎక్కడ చెప్తే నేను చెప్తలే. ప్రవీణ్ బ్రదర్ కి అత్యంత సన్నిహితులు, ప్రత్యక్ష సాక్షులు చెప్పిన మాట ఈ మాట. ఓకే, మనకి వచ్చిన ఇన్ఫర్మేషన్ చెప్తాం బ్రదర్, చెప్తాం. పోలీసులే అధికారికంగా ఫేక్ ప్రవీణ్ ఫోటోలు రిలీజ్ చేసారు, వీడియోలు రిలీజ్ చేయంగా తప్పులేదు. కానీ మనకి వచ్చిన ఇన్ఫర్మేషన్ షేర్ చేయడం తప్పెట్లయితుంది? ఏం తప్పు కాదు. ఓకే, అర్థమైందా? ఇన్ఫర్మేషన్ వచ్చింది. ఆయన పేరు ఎందుకు బయట పెడతలేనంటే ఆయనకు లైఫ్ కు థ్రెట్ ఉంటుందని, అంతే. ఆయన ఎవడన్నా ఆయన తప్పు చంపేస్తారని, గంతకు మించి ఏం లేదు. ఆయన పేరు బయట లేకపోతే పోలీస్ చెప్పినా నమ్మం. ఎస్, సేమ్ థింగ్ విత్ మీ. నేను చెప్పింది కూడా గుడ్డిగా నమ్మకండి. ఓకే, అది మనం వాస్తవాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఇట్ మైట్ బి ట్రూ, ఇట్ మైట్ నాట్ బి ట్రూ, ఐ డోంట్ నో. ఐఎమ్ జస్ట్ షేరింగ్ ఇన్ఫర్మేషన్, అంతవరకే. నేను ముచ్చట షేర్ చేస్తున్నా తప్ప అది కరెక్టా తప్ప అనేది నాకు కూడా తెలియదు.